ఈ అక్టోబర్ నెల కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన ఒక అమూల్యమైన శుభవాగ్దానం క్రొత్త నిబంధన గ్రంథము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట బయలుదేరిన జీవపు వాక్కు. మత్తయి సువార్తమానం 17వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. గట్టి చప్పట్లు కొడదాం. ఈ నెలలో వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు సశరీరుడుగా సంచరిస్తున్న దినాలలో చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక కుమారుణ్ణి తన తండ్రి యేసుక్రీస్తు శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాడు. వాళ్ళు ప్రార్థనలు చేశారు, ప్రయాసపడ్డారు. వెళ్ళగొట్టడానికి ఆ బిడ్డను పట్టిన దెయ్యాన్ని రోగాన్ని వదిలించడానికి శతవిధాల ప్రయత్నించారు, ప్రయాసపడ్డారు. కానీ వారి చేత కాలేదు. ఆ తండ్రి చాలా బాధతో తలడిల్లిపోతూ ఉండగా యేసుక్రీస్తు వారు కొండ దిగి వస్తామన్నారు. అక్కడికి వెళ్ళి ఆ తండ్రి అన్నాడు, నీ శిష్యుల దగ్గరికి నా కుమారుడిని తీసుకొచ్చాను. నా కుమారుడు చాంద్ర రోగంతో బహుగా బాధపడుతున్నాడు. తరచుగా నిప్పుల్లో పడుతున్నాడు, నీళ్ళల్లో పడుతున్నాడు. ఆరోగ్యం అంతా క్షీణించిపోయి అవస్థల పాలై ఎప్పుడు అంతమైపోతాడో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. నా కుమారుణ్ణి బాగు చేస్తారని, స్వస్థపరుస్తారని, విడిపిస్తారని, పట్టిన వ్యాధిని దెయ్యాన్ని వెళ్ళగొడతారని నీ శిష్యుల యొద్దకు తీసుకొచ్చాను. వారి చేత కాలేదు, వారి వల్ల కాలేదు. నీ చేతనైతే నా కుమారుణ్ణి బాగు చేయండి. నీ చేతనైతే నా కుమారుడికి పట్టినటువంటి బలహీనతలన్నిటిలోంచి విడుదల కలుగునట్లుగా ఆజ్ఞాపించండి అని చెప్తే, విశ్వాసము లేని మూర్ఖ తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని చెప్పి ఆ కుమారుడిని తన యొద్దకు తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత పట్టినటువంటి ఆ దెయ్యాన్ని గద్దించాడు. వెంటనే ఆ బిడ్డను వదిలిపోయింది. అతడు స్వస్థచిత్తుడుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము ఎందు నిమిత్తం ఆ రోగాన్ని బాగు చేయలేకపోయాం, ఎందు నిమిత్తం ఆ అపవిత్రాత్మ శక్తులను ఆజ్ఞాపించి వెళ్ళగొట్టి ఆ బిడ్డకు విడుదల ప్రకటించలేకపోయాం అని. అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, మీ అల్ప విశ్వాసమును బట్టే మీరు వెళ్ళగొట్టలేకపోయారు. అయితే మీరు ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే ఇదిగో ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని ఆజ్ఞాపిస్తే, ఇక్కడ నుండి తొలగి సముద్రంలో పడమని సెలవిస్తే, వెంటనే పురాతన కాలము నుంచి ఉన్నటువంటి స్థిరమైన బలమైన ఎత్తైన
కదల్చబడినటువంటి పర్వత శ్రేణులు సైతం పెళ్ళగించబడి కదిలించబడి సముద్రంలో పడవేయబడతాయి. మీలో ఒక మహత్తరమైన దైవశక్తి ఉంది. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరు అసాధారణమైనటువంటి కార్యాలు చెయ్యగలరు, అద్భుతమైన కార్యాలు చెయ్యగలరు. అలాంటి ఒక కాన్ఫిడెంట్, ఒక ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, మానసిక బలం మీరు కలిగి ఆ పర్వతాలను ఆజ్ఞాపిస్తే చాలు, అవి దొర్లుకుంటా సముద్రంలోకి వెళ్ళిపోతాయి అని చెప్తూ యేసుక్రీస్తు శిష్యులను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వాళ్ళల్లో ఆశలను చిగురింపజేస్తూ వాళ్ళతో చెప్పినటువంటి ఒక అద్భుతమైన, విలువైన, ఘనమైన, మహిమ కలిగిన జీవపు వాక్కు ఏమిటి అని అంటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్ర. సంతోషం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి మీరు విశ్వసించగలిగితే మీ ద్వారా సమస్త కార్యాలు సాధ్యమవుతాయి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని మీరు నమ్మగలిగితే, నా వలన, నా ద్వారా, నా నోటి మాటలను బట్టి సమస్తము సాధ్యమే, సమస్త కార్యాలు సఫలమవుతాయి అని మీరు నమ్మగలిగితే, మీ నమ్మిక చొప్పున, మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీ జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ ఈ అక్టోబర్ మాసంలో సాధ్యం చెయ్యబడునుగాక. మీ జీవితంలో ఎంత వెతికినా ఇక అసాధ్యమైంది, చేతగానిది, చెయ్యలేనిది, సాధించలేనిది, ఛేదించలేనిది ఏది ఉండకుండునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మీరు సాధించలేనిది, ఛేదించలేనిది, మీరు చెయ్యలేనిది, మీకు చేతగానిది ఏది ఉండదు ఉండదు అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. ఇంతవరకు మీ జీవితంలో ఇది నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఈ సమస్యను నేను పరిష్కరించలేను, ఈ సమస్య మీద నేను జయం పొందలేను అని మీరు సమస్యలను చూచి కృంగిపోవటం, అధైర్యపడటం, ఆవేదన చెందటం, అవస్థల పాలై అల్లాడిపోవటం మీ వంతయింది. ఇక మీదట 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి ఆశ్చర్యమైన, అద్భుతమైన జీవవాక్కు, మీకు అసాధ్యమైనది, మీకు చేతగానిది, మీకు ఆటంకమైనది, మీ వలన జరగనిది ఏది ఉండదు, సమస్తము మీరు చెయ్యగలుగుదురుగాక, సమస్తమును మీరు జరిగించుదురుగాక, సమస్తమును మీరు సాధించుదురుగాక, సమస్తమును మీరు ఛేదించుదురుగాక, మార్గములన్నీ సరళమగునుగాక, ఆటంకాలన్నీ, అవరోధాలన్నీ తొలగించబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటని దైవజనుడైనటువంటి పౌలు తనదైన శైలిలో ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమని? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అందరూ నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను, చెయ్యగలను, సాధించగలను, ఛేదించగలను. నాకు అసాధ్యమైంది ఏది లేదు లేదు లేదు. కారణం
నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. సమస్తాన్ని జరిగించినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన సర్వ శరీరాలకు దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. ఆయన మహాశూరుడు, మహాదేవుడు. అధిక బలముతో చాచిన బాహువుతో భూమి ఆకాశాలను సృజించాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు గనక ఆ దేవుడే నన్ను బలపరిస్తే, ఆ దేవుడే తన కృపతో నన్ను ఆవరిస్తే, ఆ దేవుడే నాకు తోడై ఉంటే, ఆ దేవుడే నా పక్షముగా నిలిచి ఉంటే, ఆ దేవుడే నా నోట వాక్కును ఉంచితే నేను సమస్తాన్ని సాధించగలను, జయించగలను, చెయ్యగలను. నాకు అసాధ్యమైంది, నాకు చేతగానిది ఏదీ లేదు. సమస్త కార్యములను చేయుటకు కావలసిన సామర్థ్యం, శక్తి, బలం అక్టోబర్ మాసములో మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఎంతవరకు మీ జీవితంలో నేను ఉద్యోగం సాధించలేను, వ్యాపారంలో లాభాలతో ఉన్నత శిఖరాలు ఎక్కలేను, బిడ్డ వివాహం ఘనంగా వైభవంగా జరిగించలేను, సొంత ఇల్లు కట్టి దాంట్లో సుఖంగా క్షేమంగా సంతోషంగా ఉండలేను, అవి నా వల్ల కాదు, అది నా చేత కాదు, నాకు ఏ వనరులు ఉన్నాయని, ఏ వసతులు ఉన్నాయని, ఏ దిక్కు నుంచి నాకు సహాయ సహకారాలు అందించబడతాయని నేను ఇల్లు కట్టేసుకుంటాను, పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తాను, పిల్లలను చదివిచ్చేస్తాను, పిల్లల ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తాను, వాళ్ళు స్థిరపడి ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉంటే చూసి సంతోషించగలను. నాకు పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు, నాకు సపోర్టుగా ఎవ్వరు లేరు, ఏ అధికార బలము నాకు సహకారం లేదు, బంధువులు నాకు సపోర్టుగా లేరు, రక్త సంబంధులు సపోర్టుగా లేరు, కన్న తల్లిదండ్రులు సపోర్టుగా లేరు. ఏ ఆధారం లేకుండా అందరం ఎట్లా ఎక్కగలను, అందరి ముందు ఉన్నతంగా ఎలా హెచ్చించబడగలను, ఇది నా వల్ల కాదు, ఇది నా చేత కాదు అని చాలామంది అధైర్యపడి ఆవేదన చెందుతున్నారు. ఈ అక్టోబర్ మాసంలో ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి, కృపతో నింపబడండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అసాధ్యమైనది ఇక మీదట ఏది ఉండకపోవునుగాక. సంతోషం చెప్పుకోవాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. నీకు హాని చేయువాడు ఎవడును నీ మీదకి రాడు, ఏది నీ మీదకి రాకుండునుగాక. నీకు నష్టాన్ని కలిగించే నరులు ఎవరు నీ మీదకి రాకుండునుగాక. నవ్వుల పాలు చేసే వ్యక్తులు నీ మీదకి రాకుండునుగాక. అందరు చెప్పుకోవాలి గట్టిగా ఆమేన్. ఇక మీదట మీరు ఏ సమస్యను చూసైనా, ఏ ప్రతికూల పరిస్థితులను చూచైనా కృంగిపోవద్దు, జడిసిపోవద్దు, అధైర్యంతో ఆవేదనతో వెనుదిరగవద్దు. ఎలాంటి మిక్కుటమైనటువంటి పరిస్థితులైనా, జటిలమైన కఠినమైన పరిస్థితులైనా, కష్ట క్లిష్ట పరిస్థితులైనా చూచి మీరు అధైర్యపడబాకండి. మీరు ఒకే మాట గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య మీతో చెప్తున్నాడు, నిశ్చయముగా మీతో చెప్తున్న మాట, మీకు అసాధ్యమైనది ఇక మీదట ఏది ఉండకుండునుగాక. అంటే దీని అర్థం ఏంటంటే మీకు సమస్తము చెప్పాలి. మీకు సమస్తము, ఒక ఇంగ్లీష్ మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అందరూ. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరు చెప్పండి గట్టిగా, వచ్చేస్తుంది మీకు, నాకు తెలుసుగా. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటే మీకు అన్ని కార్యాలు మీకు సాధ్యమే, అన్ని సంగతులు మీకు సాధ్యమే, అన్ని విషయాల మీద మీరు అత్యధికమైన అఖండ విజయం సాధించగలుగుతారు. కారణం ఏంటంటే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,
దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు, దేవుడు నీతో బలమైన మాట సెలవిస్తున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండకుండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. 3 మాటలు నేను ముచ్చటగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈరోజు సందేశంలో షరతులు వర్తిస్తాయి. ప్రతి వాగ్దానంలో ప్రతి మాట మనం చేజిక్కించుకోవాలి, స్వతంత్రించుకోవాలి. వాగ్దాన ఫలం అనుభవించి ఆనందంతో అడుగులు ముందుకి వెయ్యాలి అని అంటే షరతులతో కూడినటువంటి వాగ్దానం అక్టోబర్ మాసానికి దేవుడు నాకు ఇచ్చిన, మనకి సెలవిస్తున్న సందేశం. ఈ వాగ్దానాన్ని మనం పొందాలి అని అంటే ఒక షరతు, ఒక నియమం, ఒక కట్టడ అనేది ఒకటి ఉంది. ఆ నియమాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆ కట్టడను కడమట్టుకు మనం గైకొన్నప్పుడు ఆ వాగ్దానం మన తలుపులు తడతది, మన యొద్దకు వచ్చి మనకి ప్రాప్తిస్తుంది. కనుక వాగ్దానాలన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి, కానీ అవి మనం అందుకోవాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యాలి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు, మీకు సమస్తము సాధ్యం, మీరు సమస్తము చెయ్యగలరు, మీకు సమస్తము చేతనగును. మీకు అసాధ్యమైనది, ఆటంకమైనది, అవరోధమైనది, మిమ్మలను నిలవరించేది, మిమ్మల్ని నిర్మూలపరిచేది ఏది ఉండదు, ఉండదు. ఆ వాగ్దానం మన సొంతం అవ్వాలి అని అంటే 3 మాటలు మీతో చెప్తాను. ప్రతి మాట చక్కగా గుర్తుపెట్టుకోండి, హృదయంలో చేర్చుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుని విజయపు బాటలో అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించబడుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎవరి జీవితాల్లో అసాధ్యమైంది ఏది ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నిశ్చయముగా మీకు అసాధ్యమైనది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. యేసుక్రీస్తుని నమ్మి ఆయన్ని వెంబడించి ఆయన చెంత చేరి ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడుతున్న మీ జీవితాల్లో, మన జీవితాల్లో అసాధ్యమైంది ఏది ఉండదు. సమస్తము సాధ్యం అనే కార్యాలు మన కళ్ళతో చూడాలి, మన జీవితంలో అనుభవించాలి. మనల్ని బలపరుస్తున్న దేవునికి మహిమకరంగా సమస్తము మనం చేయగలుగుతూ విజయోత్సవాలతో మనం ముందుకి సాగాలి అని అంటే మన జీవితంలో మనం చేయాల్సిన 3 కార్యాలు మీతో చెప్తాను. మార్కు సువార్తమానం 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అందరు గట్టిగా చెప్పండి, నోరు తెరిచి గట్టిగా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. నమ్ముట నీ వలనైతే, విశ్వసించుట నీ వలనైతే ఏ అపనమ్మిక, అనుమానం, సందేహం నీ హృదయపు అంతరంగాల్లో లేకుండా నిండు మనసుతో నీవు విశ్వసించగలిగితే, పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మే వాళ్ళ జీవితాలలో అసాధ్యమైంది ఏది ఉండదండి. మరి ఎందుకు మా జీవితాల్లో అసాధ్యం? అప్పులు తీర్చలేకపోతున్నాం, అనారోగ్యం తొలగట్లేదు, ఆర్థికంగా స్థిరపరచబడలేకపోతున్నాం, ఎంత కష్టపడినా
వడ్డీలు కట్టగలుగుతున్నాం కానీ అసలు కూడా చెల్లించలేకపోతున్నాం. పిల్లల్ని మంచిగా చదివించలేకపోతున్నాం. వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందించలేకపోతున్నాం. చాలని పరిస్థితుల్లో దరిద్రతని అనుభవిస్తున్నాం అని అంటే మీరు నమ్ముతున్నారు కానీ దేవుడిని ఐశ్వర్యవంతుడని, క్రీస్తు యేసునందు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరాన్ని తన మహిమలో తీరుస్తాడని నమ్ముతున్నారు కానీ నమ్మగలిగినంతగా మీరు నమ్మలేకపోతున్నారు. విశ్వసించగలిగినంతగా మీరు విశ్వసించలేకపోతున్నారు. మీ విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు కార్యాలు నిశ్చయంగా జరిగిస్తాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ వాక్యంలో మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే, ఆవగింజంత విశ్వాసం అంటే చిన్న విశ్వాసమా, అల్పమైన విశ్వాసమా, స్వల్పమైన విశ్వాసమా, కొద్దిపాటి విశ్వాసమా? కాదు. ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాగో చెప్తాం చూడండి. ఆవగింజలో అది చూడటానికి చిన్నదైనప్పటికీ దానిలో డొల్ల ఉండదు, లోపల ఖాళీ అనేది ఉండదు, శూన్యం అనేది ఉండదు. ఉన్నంత మట్టుకి ఆవగింజలు చాలా గట్టిగా పదార్థంతో నిండి ఉంటాయి. దాంట్లో శూన్యం అనేది, ఖాళీ అనేది, గ్యాప్ అనేది, డొల్ల అనేది ఉండదు. పొరపాటున గింజంతా కూడా పదార్థంతో నిండి ఉంటుంది. దాన్నే అంటారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, విశ్వాస సంపూర్ణ నిశ్చయత, లోపము లేని విశ్వాసం అని. ఈ రాత్రి లోపము లేని విశ్వాసంతో యేసుక్రీస్తు వారిని ఆశ్రయించినట్లయితే, పరిపూర్ణమైన విశ్వాసంతో యేసయ్య పాదాలు పట్టుకున్నట్లయితే, దృఢమైన విశ్వాసంతో, గట్టి విశ్వాసంతో యేసయ్యను శరణు చొచ్చి వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మీ గట్టి విశ్వాసాన్ని బట్టి బలమైన, దృఢమైన, పరిపూర్ణమైన విశ్వాసాన్ని బట్టి మీరు ఏదైతే అడుగుతారో, దేన్నైతే నమ్ముతారో అదంతా మీ సొంతమవుతుంది. మీకు అసాధ్యమైనది ఏదియో లేకుండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు ఒక్కొక్క మాటలో చెప్పాలంటే, ఈ చిన్న ఆవగింజ పరిమాణంలో చిన్నదైనటువంటి ఈ ఆవగింజట పెద్ద కొండని, పెద్ద పర్వతాన్ని పెళ్ళగించి సముద్రంలో పడవేస్తుంది. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆలోచించినా, ఎంత బుర్రగిక్కున్నా అర్థం కానటువంటి పరిస్థితి. ఆవగింజంత, దాని బతుకెంత. కొండంటే ఏంటి అనుకుంటున్నారు? పర్వత శ్రేణులంటే ఏమనుకుంటున్నారు? అంత ఎత్తైన, లోతైన, బలమైన, స్థిరమైన కొండల్ని, పర్వతాలని పెళ్ళగించి సముద్రంలో పడేస్తుంది ఈ చిన్న ఆవగింజ. మీ జీవితంలో కొండలాంటి సమస్యలు, బలమైన సమస్యలు, స్థిరమైన సమస్యలు, ఎత్తైన సమస్యలు, పరిష్కరింపబడని సమస్యలు, ఆటంకంగా, అవరోధంగా అడ్డు నిలిచి మిమ్మల్ని కృంగజేస్తున్నటువంటి సమస్యలు ఏవైనా సరే అవన్నీ మీకు సాధ్యమవ్వాలి. అవన్నీ మీ ఎదుట చదును భూమిగా మారాలి. అవన్నీ మీ ఎదుట నుంచి తొలగించబడి సముద్రంలో కనుమరుగైపోవాలనంటే మనం చేయాల్సింది ఒక్కటే, నమ్మటం మన వంతైతే మీ జీవితంలో సమస్తము సాధ్యము చెయ్యబడునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్న కొండలాంటి సమస్యలు, కొండలాంటి శత్రువులు, మిమ్మల్ని కృంగజేయుచున్నటువంటి, నిలువుటెత్తున మీ ఎదురుగా నిలిచి భయపెడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ సముద్రం లాంటి సమస్యలే
మిమ్మల్ని సమస్యల సుడిగుండాల్లో పడేస్తుంటే ఆ సమస్య లాంటి సముద్రం వైపు మీరు చూచి పాయలుగా చేల్చబడదువుగాక అని ఆజ్ఞాపిస్తే చాలు, అగాధ సముద్ర జలాలను సైతం ఆరిన నేలగా మార్చి అద్భుతాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన దేవుడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తాడు, సముద్రం పాయలుగా చీలిపోయింది. ఆ సముద్ర జలరాశులు రెండు ప్రక్కల కట్టిన గోడలాగా నిలబడిపోయినాయి. అంత మాత్రమే కాదు, మోషే భూమి మీద అద్భుతాలు జరిగిస్తే మోషేని వెంబడించిన యెహోషువ ఆకాశంలో అద్భుతాలు చేయాలనుకున్నాడు. ఎక్కడ అద్భుతాలు చేయాలనుకున్నాడు? ఆకాశంలో. సూర్యుడా ఆగిపో, చంద్రుడా నిలిచిపో అని అంటే 24 hours 24 గంటలు ఒక్క క్షణం కూడా అలా ముందుకి కదలలేకపోయాడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ. ఒక నరుడు మనవి ఆలకించిన దినం అని బైబిల్లో రాయబడింది. కనుక యెహోషువ మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు దేవ స్వభావాన్ని కానీ దేవదూతల స్వభావాన్ని కానీ ధరించిన వ్యక్తి ఏమీ కాదు. అతనిలోనూ బలహీనతలు ఉన్నాయి, అతనిలోనూ పొరపాట్లు ఉన్నాయి, అతను అపజయాల పాలయ్యాడు, అతను ముఖము నేల మోపి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ అతడు జీవితంలో చరిత్రలో మర్చిపోయినటువంటి ఒక మహిమగల అద్భుతం చేయగలిగాడు. ఎలా అంటే విశ్వాసంతో ఆజ్ఞాపించాడు, ఆకాశంలో అద్భుతం జరిగింది. దేవుని స్తోత్ర. మనం సామాన్యులమైన మన ద్వారా సాహస కార్యాలు చేయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అసాధ్యమైంది భూమి మీదైనా ఆకాశమందైనా పాతాళమందైనా ఎక్కడ ఏది ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని సంకల్పాలను గుర్తుపడదాం, దేవుని ఆశలను అర్థం చేసుకుందాం, ఆ దిశగా ముందుకు సాగుదాం, హృదయపూర్వకంగా నమ్ముదాం. సమస్తము మన జీవితంలో దేవుడు సాధ్యము చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. యేసుక్రీస్తు ఆ తండ్రితో చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఆ తండ్రి గారు ఒక మాట అన్నాడు. ఏమనంటే, అపనమ్మిక నాకు కలగకుండునట్లు నాకు సహాయము చేయుము. పుట్నోట్లో రాసి ఉంటుంది, కన్నీళ్లు విడుచుచు బతిమాలెను. కన్నీళ్లు విడుస్తా బతిమాడాడంట. ఏమని? అయ్యా, నాకు అపనమ్మిక కలగకుండా, అవిశ్వాసం కలగకుండా, విశ్వాసం లేని మూర్ఖత్వం నా గుండెల్లో, నా మనసులో, నా మాటల్లో కలగకుండా నాకు సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే నేను నమ్మగలుగుతాను పూర్ణ హృదయంతో. సందేహాలను సమాధి చేసి నిస్సందేహంగా నిన్ను వెంబడించగలుగుతాను అని కన్నీళ్లు విడిచి యేసుక్రీస్తుని వేడుకున్నాడట. ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి బతిమలాడాడో, ఎప్పుడైతే అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయమని అర్థించి ప్రాధేయపడి ప్రార్థన చేశాడో, యేసుక్రీస్తు వెంటనే అతని హృదయంలోనికి పూర్ణ నమ్మికను, పూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. అవిశ్వాసాన్ని బాగు చేశాడు, అవిశ్వాసానికి తాళ్లను తగలబెట్టేశాడు. పూర్ణ విశ్వాసం, గొప్ప విశ్వాసం ఆ తండ్రి హృదయంలోనికి పంపించాడు. వెంటనే ఆ కుమారుడి జీవితంలో అద్భుతం జరిగింది. ఇక ఎన్నడూ ఆ అపవిత్రాత్మ, ఆ బలహీనపరిచే ఆ దెయ్యం ఆ బిడ్డలోనికి ప్రవేశించకుండా పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యం కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 12 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా పుట్టినది మొదలుకొని ఒకవేళ ఎట్టి బలహీనతలతో మీరు పీడించబడుతూ ఉన్నా, వేధించబడుతూ ఉన్నా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా బాగుపడనటువంటి స్థితిలో ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, ఈ రాత్రి సంపూర్ణంగా కార్యాలు జరిగించగలిగిన
సర్వశక్తిగల దేవుని మీద నమ్మకం ఉంచి మీరు ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ప్రాధేయపడి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడే యేసు నామములో మీ జీవితంలో అద్భుతం ఆరంభమగునుగాక. దీర్ఘకాలిక రోగాలన్నిటిని దేవుడు బాగు చెయ్యునుగాక. వంశ పారంపర్యంగా వెంటాడుతున్న వ్యాధుల బలం యేసు నామములో నిర్మూలపరచబడునుగాక, నిర్మూలపరచబడునుగాక. వ్యాధులకు నిలయమైన సకల విధములైన అపవిత్రాత్మ శక్తులను యేసు నామములో దేవుడు వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక. ఆమేన్. మరలా చెప్దాం, మీకు అసాధ్యమైనది ఏది ఉండకుండా ఉండాలంటే, సమస్తము మీకు సాధ్యం కావాలి అంటే ఎప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో సఫలమవుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం నమ్మినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అపనమ్మిక తొలగించుకొని మన హృదయాల్లో ఏ సందేహం లేకుండా, ఏ అనుమానం అనేది అడుగు పెట్టకుండా, హృదయపు అంతరంగం అంతా దేవుని మీద నమ్మకంతో, మనసంతా దేవుని మీద నమ్మకంతో మనం ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితాలలో అసాధ్యమైంది ఏది ఉండకుండా సమస్తాన్ని దేవుడు సాధ్యము చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలాంటి ఒక సందర్భం నన్ను చాలా ఆకర్షించింది. ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46, 51. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరినీ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఈత్తును. 51. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. ఈ సందర్భం, ఈ చరిత్ర క్రైస్తవులందరికీ సుపరిచయం. ఓ చిన్న మాట మీతో చెప్తాను, తల పైకెత్తి చూడండి. ఫిలిష్తీయుల సర్దారుడైనటువంటి గొల్యాతు ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని చూస్తూ పరిహాసం చేయించు, నాతో పోట్లాడే వీరుణ్ణి ఏర్పరచుకుని నా మీదకి పంపించండి అని పదే పదే పలుకుతూ ఉన్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, నిందిస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు, అల్లరిపాలు చేస్తున్నాడు, చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. యుద్ధ నేర్పరులైనటువంటి సైన్యాధిపతులు భయపడి బహుగా కృంగిపోయారు. యుద్ధములకు ముందుండి యుద్ధములను జరిగించవలసినటువంటి సౌలు రాజు చతికిలబడి భయం గుప్పెట్లో బానిసగా మారిపోయాడు. ఇజ్రాయేలీలందరూ భీతి చెంది మనసున కృంగి కృషించిపోయారు. ఏం జరుగుతుందో, మనం ఫిలిష్తీయులకు బానిసలమవుతామేమో అనే భయంతో తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు టీనేజ్లో ఉన్నటువంటి దావీదు ఆ యుద్ధ భూమిలోకి తన సహోదరులను పలకరించడానికి, వారి యోగక్షేమమును తెలుసుకోవటానికి వచ్చి ఉన్నాడు. జరుగుతున్నటువంటి సంభాషణ అంతా వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఆ తర్వాత యుద్ధ భూమిలోనికి వచ్చి దావీదు చెప్పిన మాట, ఈ దినమున, ఈ రోజే, ఈ క్షణమే నేను నీతో పోరాడతాను, నేను నీ మీదకి యుద్ధానికి వస్తాను, నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు
నేను విశ్వసించి వెంబడిస్తున్న నా దేవుడు నా పక్షంగా ఉండి నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఈరోజు నేను నిన్ను సమీపించి నీ తల తెగవేస్తాను, నీ కళేబరాన్ని ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చివేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా, చాలా విశ్వాసంతో, చాలా దృఢ నమ్మకంతో మాట్లాడుతుంటే ఆ తర్వాత యుద్ధ భూమిలో కలబడుతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఒకే ఒక్క రాయి వదిలాడు. ఆ రాయి అతని నొసట కొట్టినప్పుడు వాడు బోరలుగా పడ్డాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ల సర్దారుడు కూలిపోయాడో, బోరలు పడ్డాడో, దావీదు పరిగెత్తుకొని వచ్చి ఆ ఫిలిస్తీని మీద గుండెల మీద కాలు మోపి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడి ఆ వాని వరలో నుంచి, ఫిలిస్తీని వరలో నుంచి కత్తి దూసి తల తెగవేశాడు. ఎప్పుడైతే తెగేశాడో, ఎప్పుడైతే ఫిలిస్తీయుడు చచ్చాడో, ఆ సర్దారుడు ఫిలిస్తీన్లంతా భయపడిపోయి పారిపోవటం మొదలుపెట్టారు. శూరుడు చచ్చాడు, ఇక్కడున్నామంటే మనం చేస్తాం అని ఎవ్వడు నిలబడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఫిలిస్తీన్ల సర్దారుడైనటువంటి, యుద్ధ నేర్పరి అయినటువంటి, బలాఢ్యుడైనటువంటి, ఇజ్రాయేల్ సర్వ సమాజాన్ని భయపెట్టినటువంటి ఆ గొప్ప వ్యక్తి కుప్పగూలిపోవటానికి, బోరలు పడిపోవటానికి, దావీదు అతని మీద నిలబడి అతని తల తెగవేయబట్టానికి దావీదేమైనా బలాఢ్యుడా? దావీదేమన్నా యుద్ధ నేర్పరా? దావీదేమైనా ఘనకార్యాలు చేసినవాడా? యుద్ధాల్లో ప్రావీణ్యత పొందినవాడా? అంటే యుద్ధ నేర్పరితనము లేదు, దేహములో బలము లేదు, ఎవరో సపోర్టు సహాయ సహకారాలు లేవు. కానీ దావీదు గుండెల్లో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన నా పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. ఈ దినమన ఫిలిస్తీన్ల సర్దారుడైన గొల్యాతు నా చేతికి అప్పగిస్తాడు. నేను వాని తల తెగవేస్తా, వాని తలంపులను జయిస్తా, వాని తలను జయిస్తా, వాని ఉద్దేశాలను జయిస్తా అని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాడు. ఆ విశ్వాసమే అతనికి అఖండ విజయాన్ని అనుగ్రహించింది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 9 మాసాలు మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని కలవరపెట్టి, మీ మనసులను కృంగజేసి, మీతో పోట్లాడి, మీ జీవితాలతో ఆటలాడుకుంటా వచ్చినటువంటి సమస్యలు ఏవైనా, అనారోగ్యాలైనా, అప్పు బాధలైనా, శత్రువులైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే ఈరోజు మీరు విశ్వాసంతో పలకండి. ఏమనంటే, నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను ఈ దినమన నీ తల తెగవేస్తానని మీరు నమ్మండి. అంతే, బోరలు పడతాయి సమస్యలన్నీ. మీరు ఇక ఆలస్యం లేకుండా పరిగెత్తి వాటి మీద నిలిచి జయముతో సంతోషించుదురుగాక. ఎంతటి బలమైనటువంటి సమస్య మీద అయినా సరే మీరు నిలబడేదానికి ఆ సమస్యలను దేవుడు మీ ఎదుట బోర్ల ద్రోయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మీరు వాళ్ళ మీద నిలబడాలంటే వాళ్ళు చాలా ఎత్తుకున్నారు. ఆ రూపం చూస్తేనే గుండెల్లో దడబుట్టింది. కానీ వాళ్ళు మీ ఎదుట బోరలు పడ్డారనుకోండి, మీరు అవలేలగా వాళ్ళ మీద నిలబడగలుగుతారు. కనుక ఎంత భీకరమైనటువంటి సమస్యలైనా మీకు చాలా సులువుగా, చాలా ఈజీగా ఉండేటట్లుగా పరిస్థితులన్నీ మీ కంట్రోల్లోకి దేవుడు తీసుకుని వచ్చునుగాక.
మీ కంట్రోల్లోనికే దేవుడు తీసుకుని వచ్చునుగాక. మీకు చేతగానిది, మీరు ఛేదించలేనిది, మీకు అసాధ్యమైనది, మీకు ఆటంకమైనది ఏది ఉండకుండునుగాక. అత్యధికమైన అఖండ విజయం అన్ని విషయాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. శత్రువును జయించే సామర్థ్యం, శత్రు తంత్రములను ఎరిగే సామర్థ్యం, శత్రువును పడద్రోయగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేవుడి అక్టోబర్ మాసంలో మనందరికీ దయచేయునుగాక. ఇదంతటికీ మీకు కావాల్సింది, మీకు శక్తి అవసరం లేదు, బలం అవసరం లేదు, పరాక్రమం అవసరం లేదు, కానీ మొదట మీకు అవసరమైంది ఏంటంటే విశ్వాసము. ఏం కావాలండి మీకు? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఈ బైబిల్ అంతా కూడా విశ్వాసము అనే ఒక ప్రక్రియ మీదే ఆధారపడి ఉంది. మనం నమ్మి యేసుక్రీస్తైనా, ఆరాధించే యేసుక్రీస్తైనా, ఆయనిచ్చే మోక్షరాజ్యమైనా, ఆయన చేసే దైవ కార్యాలన్నిటి వెనక ఏముందంటే విశ్వాసము, విశ్వాసము, విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసానికి సృజనాత్మకమైన శక్తి ఉంది, క్రియేటివిటీ ఉంది. ఇది జరిగిపోవాలి, అలాగు జరుగునుగాక అంటే జరిగిపోద్ది, అంతే, జరిగిపోద్ది. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు విశ్వాసం ద్వారా ఎన్నో విజయాలను సాధించారు, ఎంతోమంది వాగ్దానాలను పొందుకున్నారు, శత్రు సేనలను పారద్రోలారు, సింహాల నోళ్ళు మూశారు, ఖడ్గధారలు తప్పించుకున్నారు, అగ్ని బలాన్ని చల్లార్చి అగ్నిగుండంలో ఆహ్లాదకరంగా సంచరించారు. దీనంతటికి కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరు విశ్వాసంతో ప్రతి కార్యాన్ని జరిగించడానికి ముందుకెళ్ళండి, అన్ని కార్యాలు మీకు సాధ్యమగునుగాక, సాధ్యమగునుగాక. అయ్యో ఇది నా జీవితంలో చేయలేనేమో, సాధించలేనేమో, ఛేదించలేనేమో, జయించలేనేమో, అందుకోలేనేమో, పొందుకోలేనేమో అనే భయం మీ మనసులో, ఎవరి మనసులో ఉండకూడదు. అన్నిటినీ పొంది, అన్నిటినీ అందుకొని, అన్ని విషయాల్లో జయం పొంది, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి సంతోష గానాలతో ముందుకు సాగుదాముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో నేను కాదు, యేసుక్రీస్తు చెప్పారు శిష్యులతో. అదే మాట ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు. ఈ వర్తమానం వాగ్దాన సందేశం ఆలకించుచున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండకుండునుగాక. ఇదే సందర్భం మరొక కోణంలో యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ మాటను కూడా చదువుకుందాం. చూడండి, రెండవ మాట, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే గాని అన్న చోట బ్రాకెట్లు ఏమని ఉంటుందంటే ఉపవాస ప్రార్థన వలననే గాని ఇట్టివి వదిలిపోవుట అసాధ్యం అని ఆయన వారితో చెప్పాడు. తలల పైకి చూస్తే మీకు చెప్తాను. శిష్యులు యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగారు, ఎందుచేత మేము ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుచేత కుమారుని మేము బాగు చేయలేకపోయాం, గద్దించాం, ప్రార్థించాం, ప్రయాసపడ్డాం, చేతులు పట్టుకుని ప్రార్థన చేశాం, అరిసి అరిసి కేకలేసి ప్రార్థన చేశాం, గోల చేసి మరి ప్రార్థన చేశాం, ఎందువల్ల మేము
ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఆ సమస్య మీద జయం పొందలేకపోయాం, ఆ బలహీనతని గద్దించలేకపోయాం అని అంటే యేసు ప్రభు చెప్తున్నారు, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇట్టివి వదిలిపోవుట అసాధ్యం. అంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు, ఆటంకమైనది ఏది ఉండకూడదు, మీరు సాధించలేనిది ఏది ఉండకూడదు, మీరు చెయ్యలేనిది ఏది ఉండకూడదు. అన్నీ మీరు చెయ్యగలగాలి, అన్నిట్లో జయం పొందగలగాలి, సమస్తమును చేయుటకు కావలసిన సామర్థ్యం అనుగ్రహించబడాలి అని అంటే ఆత్మీయులుగా పరిశుద్ధులుగా విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న మనకి ఈ వాగ్దాన ఫలం పొందటానికి అవసరమైంది ఏంటంటే ఉపవాస ప్రార్థన. చాలామంది ప్రార్థన చేస్తారు, అలవాటు ప్రకారం ప్రార్థనలు, ఆచారం ప్రకారం ప్రార్థనలు, ఏదో పొడి పొడి మాటలతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు పెదాలతో ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా దేవునికి దూరంగా ఉంటుంది. కొంతమంది ప్రార్థనలో ఇంప్రూవ్మెంటే ఉండదు, అసలు ప్రార్థనలో ప్రత్యేకతే ఉండదు, ప్రార్థనలో క్రొత్తదనమే ఉండదు. ఎప్పుడు చూసినా అదే మాటలు, అవే మాటలు. వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి వాళ్ళ మాటలకి అసలు పొంతనుండదు. కానీ కొంతమంది మాత్రం చాలా భారంతో ప్రార్థన చేస్తారు, చాలా బాధ్యతగా ప్రార్థన చేస్తారు, చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తారు, గంటల తరబడి విసుగకుండా ప్రార్థన చేస్తారు, ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంటారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏకాంతంగా ఏకాగ్రతగా ప్రార్థన చేస్తారు, కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రార్థన చేస్తారు, సంఘములో సమాజముగా కూడి ప్రార్థన చేస్తారు, నడుము కట్టుకొని కడుపు కాల్చుకొని కన్నీళ్లతో దీక్షభూని ప్రార్థన చేస్తారు. ఇక్కడ విశ్వాస జీవితంలో సాతాను క్రియల మీద జయం, శత్రు కార్యముల మీద జయం పొంది విజయోత్సవాలతో మనం నడిపించబడాలి. ప్రతి విధమైన దుష్ట దురాత్మ అంధకార పవిత్రాత్మ శక్తులను జయించే ఆ సామర్థ్యం, ఆ శక్తి ప్రభావాలు మనం పొందాలి అని అంటే సామాన్యమైన ప్రార్థన, అలవాటుతో చేసే ప్రార్థన, పొడి పొడి మాటలతో చేసే ప్రార్థన, పెదవులతో మాత్రమే చేసే ప్రార్థన సరిపోదు. కానీ కనీసం వారములో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి పట్టుదలతో కన్నీళ్లు రాల్చి ప్రభు పాదాల చెంత చేరి బతిమాలి ప్రార్థన చేసే ఒక బలమైన ప్రార్థన, ఒక లోతైన ప్రార్థన, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మనకు అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ ప్రార్థన అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో సేవకుల్లో ఉపవాస ప్రార్థన తగ్గిపోతుంది, విశ్వాసుల్లో ఉపవాస ప్రార్థన తగ్గిపోతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు కదా, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, పోరాటాలు ఎక్కువైపోతున్నాయి, మనశ్శాంతి ఉండట్లేదని చెప్తున్నారు, నిద్ర పట్టట్లేదని చెప్తున్నారు, పరిస్థితులన్నీ పగబట్టిని అని చెప్తున్నారు. ఉపవాసం ఉండి కొంచెం ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటే, మాకు ఆశ ఉందన్నా ప్రార్థన చేయాలని ఉపవాసం ఉండి ఈ పనికి మాలిన గ్యాస్ ట్రబుల్ ఒకటి వచ్చి పడింది, అది వచ్చిన కాడి నుంచి ఉపవాసం ఉండాలంటే భయమేస్తుందన్న, ఉపవాసం ఉండాలంటే భయమేస్తుందన్న, ఆ గ్యాస్ వచ్చిందంటే విలవిల్లాడిచ్చేస్తుందన్న, కడుపులో తిప్పేస్తుంది, ఒక్కొక్కసారి వెన్నెముక మీదకి వెళ్ళి గొడ్డలతో నరికినట్టుగా అయిపోద్ది, ఒక్కొక్కసారి గుండె పట్టేసినట్టుగా, ఛాతీ పట్టేసినట్టుగా, గుండెలు బరువెక్కినట్లుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వాంతి వచ్చినట్టుగా ఉంటుంది, ఒక్కొక్కసారి తల బద్దలైపోయినట్లుగా ఉంటుందన్న. అందువల్ల
తింటంటే కొంచెం మాదిరిగా ఉంటుంది, కానీ ఒక్క పూట గ్యాప్ ఇచ్చినా కానీ అమ్మో గ్యాస్ ఎక్కువైపోతుందన్న డాక్టర్ చెప్పాడు. ఉపవాసాలు అట్టట్టి ఉండబాకండి, 3 పూటలు తినేవాళ్ళు 6 పూటలు తిన్నా పర్లేదు, తేపకంత తినే పని మీదే ఉండండి, అప్పుడు గ్యాస్ మీద మీకు అఖండ విజయం అనుగ్రహించబడుతుందని చెప్పి, అందుకని నమ్మకంగా తేపకంత తినే పని మీదే ఉంటున్నాం అన్న దేవుడి దేవల్ల అని. నా మాటేనండి, కనీసం వారంలో 1 రోజైనా సరే పూర్తిగా అన్నపానాలు మానేయకుండా నీళ్లు వరకు తాగి లేదంటే వేడి నీళ్ళు వరకు తాగి కడుపు కాల్చుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టి చూడండి. అసలు ప్రార్థనలో గనక ఉంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఏ రోగము, ఏ సమస్య, ఏ బలహీనత మీకు గుర్తురాదు, మిమ్మల్ని తొందర పెట్టదు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలామంది ఉపవాసం అని ఉంటున్నారు కానీ ప్రార్థన చేయట్లా. అందువల్ల ఈ గ్యాసులు, ఈ షుగర్లు, ఈ బీపీలు, ఈ సమస్యలు, ఈ ప్రతికూలతలు, ఈ శత్రు పోరాటాలు, ఈ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. నా మాటనండి, ఉపవాసం ఉన్నావు, అన్నం తింటం మానేశావు, నోరు కుట్టుకున్నావు, నడుం కట్టుకున్నావు అని అంటే దేవుని సన్నిధిలో తలుపులు వేసి రహస్యమందు చూచు తండ్రి సన్నిధానంలో ప్రార్థనలో గడపటం మొదలు పెట్టాలి. నీ స్వరం దేవునికి వినబడాలి, నీ ముఖం దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని స్వరాన్ని నీ వినాలి, నీ స్వరం దేవునికి వినిపించాలి. ఆ క్లోజ్డ్ ఫెలోషిప్, ఆ అన్యోన్య సహవాసం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం, చేతులెత్తి ప్రార్థించడం, కన్నీళ్లతో ప్రార్థించడం, హృదయ వేదనతో ప్రార్థించడం, ఇలా ప్రార్థనలో ఒక శక్తిని పొందితే మీకు అసాధ్యమైంది ఏది ఉండకుండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు వ్యాధులకు భయపడినంతగా దేవునికి భయపట్ల. ఈ వ్యాధుల మీద జయం పొందాలంటే మీరు జయం పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? చిన్న విషయం చెప్తాను. మీకు ఏదైనా రోగం వచ్చింది, మీకు ఏదైనా వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పరీక్షలు చేయించారు, మెడిసిన్ రాశాడు, చెప్తాడు ఇది ఉదయము టిఫిన్కి ముందు, ఇది టిఫిన్ చేసిన తర్వాత, ఇది మధ్యాహ్నం భోజనానికి ముందు గ్యాస్ ట్యాబ్లెట్, ఆ భోజనం తర్వాత మామూలు టాబ్లెట్ రోగానికి అని. అలా టాబ్లెట్లు మొత్తం ఒక 2000 వదిలించి టాబ్లెట్లు తీసుకొచ్చి ఆ టాబ్లెట్లు వేసుకోకుండా టాబ్లెట్లను చూసి ఈ టాబ్లెట్లు చేదుకుంటాయి, నేను మెంగలేను, నా వల్ల కాదు అనుకుంటా ఆ టాబ్లెట్లు అక్కడ పక్కన పెట్టి తగ్గిపో గ్యాస్ తగ్గిపో, జ్వరం తగ్గిపో, కడుపు నొప్పి తగ్గిపో, తలనొప్పి తగ్గిపో, ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నా, దగ్గు ఆగిపోవాలి అంటే తగ్గుతుందా? టాబ్లెట్లు తెచ్చుకున్నావుగా, టేబుల్ మీద పెట్టుకున్నావుగా, డబ్బులు వదిలిచ్చి అన్ని పరీక్షలు చేయించావుగా, మింగితేనే ప్రయోజనం. అట్లాగే ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకుండా ఉంటే ఏ ఫలితము ఉండదు. కనుక మనం ప్రార్థనకు ఉపక్రమిద్దాం, ఏకాంతంగా ప్రార్థనలో గడుపుదాం, కుటుంబంతో కలిసి ప్రార్థనలో గడుపుదాం, సంఘ బిడ్డలతో కలిసి ప్రార్థనలో గడుపుదాం. 1 గంట 2 గంటలు, వారం, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ప్రార్థన. ఎక్కడ ప్రార్థన ముమ్మరంగా జరుగుతుందో అక్కడ దైవ కార్యాలు ముమ్మరంగా జరుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన, ఎడతెగని ప్రార్థన పురిటి నొప్పులలో ఆదిమ క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది. 10 రోజులు అన్నపానాలు మానేసి, నిద్రాహారాలు మానేసి ప్రార్థన చేస్తానే ఉన్నారు ఏక మనసుతో ఎడతెక్క. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యెరూషలేములో పెంతెకొస్తు సంఘం స్థాపించబడింది. కనుక దేవుని బిడ్డలారా, సంఘం అంటే ప్రార్థన అంటే సంఘం. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన మనసు కలిగి ఉండాలి, ఎడతెక్క ప్రార్థన చేయాలన్న ఆరాటం, తపన, తాపత్రయం ఉండాలి. నేను తండ్రితో మాట్లాడాలి, తండ్రి ముఖాన్ని చూడాలి, తండ్రి సన్నిధిని అనుభవించాలి, తండ్రి యొక్క ప్రసన్నత నా మీదకి రావాలి
అనే కోరిక మనలో అధికం కావాలి. నా మాటనండి, ఈ అక్టోబర్ మాసం ప్రభువుకి మీరు సమీపంగా రాగలిగితే నీ ద్వారా సాహస కార్యాలు దేవుడు జరిపించబోతున్నాడు. దేవుని స్తోత్ర. తమ దేవునిని ఎరుగు ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురుగాక. ఇక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని కాదు ఆ వాక్యంలో రాసిన మాట. మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, నువ్వు గొప్ప కార్యాలు చేయాలి. యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తాడు కాదు చేస్తాడు. కాబట్టి యేసయ్య తనను మించిన గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు, ఘనమైన కార్యాలు నీ ద్వారా మన ద్వారా, మనలో ఒక్కొక్కరి ద్వారా సమాజానికి అందించాలని ఆశిస్తున్నాడు. ఈ కార్యాలన్నీ జరగాలంటే మనం దేవుని పాద సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థన చేయుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. 2 రెఫరెన్సులు రాసుకోండి, ఒక రెఫరెన్స్ చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 30వ వాక్యం. చదవండి. యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిరి. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఒక చక్కని మాట చెప్తాను, తలల పైకి చూడండి. యూదుడైన మొర్దెకై, రాణి అయినటువంటి ఎస్తేరు యూదులకు నిర్ణయించారంట ఒక సంగతి. ఏమి నిర్ణయించారు అని అంటే, ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకోవాలి. ఈ ఉపవాస విలాప కాలములు తమ మీద తమ వంశపు వారి మీద ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించాలి అని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క యూదుడు, యోధా జాతిలో, యోధా వంశములో పుట్టి పెరిగి పెద్ద చేయబడిన ప్రతి ఒక్కరూ తమ మీద తమ వంశపు వారి మీద ఒక బాధ్యత అని భావించాలి. భారముగా ఎంచకూడదు, బాధ్యతగా భావించాలి. ఏమని అనంటే, రాజసముఖములో ఏర్పరిచినటువంటి ఈ విలాప కాలములు, ఈ ఉపవాస కాలములు, నిర్ణయ కాలములో ఏర్పాటును అనుసరించి బాధ్యతగా ఉపవాసాలు చెయ్యాలి. విలాప కాలములను ఏర్పరిచి విలపించాలి, రోధించాలి, మహాశోకముతో బహు దుఃఖములో మునిగిపోయి ప్రార్థనలో గడపాలి అని ఒక చట్టం నిర్ణయిస్తే, ఆ చట్టాన్ని ఎవరు కూడా భారంగా కాకుండా బాధ్యతగా భావించి అందరూ ఉపవాసము విలాప కాలములను ఏర్పరచుకుని ఆ నియామక కాలములలో బాధ్యతగా భారంగా హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారట. చూడండి, ఎందుకు చేశారు, ఎందుకు నిర్ణయించుకున్నారు, ఎందుకు బాధ్యతగా భావించి అందరూ ఆ దీక్షా దినాలలో నియామక కాలములలో వచ్చి ఏడవటానికి ఉపవాసం ఉండి హృదయాలను కుమ్మరించుకుని ప్రార్థన చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే, ఆ ఉపవాసం యూదుల జీవితాలలో వెలుగులు నింపింది, చీకటిని తొలగించి వెలుగుల్ని తీసుకొచ్చింది, మరణ శాసనాన్ని తొలగించి జీవాన్ని, అక్షయతని వెలుగులోనికి తెచ్చింది. వాళ్ళ దుఃఖము పోయి సంతోషం కలగటానికి, మూలుగులు మాని వాళ్ళు శుభదినమని ఎంచుకుని సంబరాలు చేసుకోవటానికి ఆ ఉపవాస ప్రార్థన
దోహదపడింది. వాళ్ళ జీవితంలో ఆనందం, క్షేమం, ఘనత, సంతృష్టి కలగటానికి ఈ ఉపవాస ప్రార్థన, విలాప కాలములు వాళ్ళకెంతగానో సహాయపడ్డాయి. అందుకని వాళ్ళు ఒక చక్కని చట్టాన్ని ఏర్పరచుకున్నారు, నియామక కాలములను ఏర్పరచుకున్నారు, ప్రతిష్ఠితమైన ఉపవాస పండగలను ఏర్పరచుకున్నారు. అవి ఏడుపు మొక్క రోజులు అనుకోకుండా అవి పండగ రోజులు, ఆనందం, సంతోషాన్ని కలిగించే మనోహరమైన పండగ రోజులని అందరూ నిర్ణయించుకుని ఆనందంతో ఆచరించడానికి తీర్మానం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, మనమంతా యేసయ్య రక్తంతో కడగబడ్డాం, నీతిని ధరించుకున్నాం, ఆత్మచేత ముద్రించబడ్డాం, ఉన్నత ఉపదేశంలో పెంపారుతున్నాం, రాకడ గురించిన ప్రత్యక్షతతో నడిపించబడుతున్నాం. మన జీవితాల్లో కూడా ఒక బాధ్యతగా ఉపవాస దినాన్ని మనం నిర్ణయించుకుని ఏర్పరచుకుని అన్నిటినీ నియామక కాలములను, ప్రతిష్ఠితమైన ఉపవాస ప్రార్థనలను జరిగిస్తామని ఒప్పుకున్న దానికి కట్టుబడి మన జీవితాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఉపవాస విలాప కాలములను విరమించకుండా, ఆపకుండా ఆఖరి శ్వాస వరకు బాధ్యతతో మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మనకు అసాధ్యమైంది, మనకు చేతగానిది, మనం సాధించలేనిది, మనం ఛేదించలేనిది ఏది ఉండదో. మీ జీవితంలో ఊహకు మించిన క్షేమము, ఆనందము, ఘనత, సంతృష్టి దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోషాపాతు కాలంలో గొప్ప సైన్యం యోధా జనాంగం మీదకి దండెత్తి వచ్చినప్పుడు మొదట యెహోషాపాతు భయపడ్డాడు. ఆ తర్వాత మనస్సు నిలుపుకుని దేవుని యొద్ద విచారణ చేయటానికి తను తాను సిద్ధపరచుకుని యోధా అంతటా ఉపవాసం ఉండటానికి దేవుని మందిరంలో సమకూర్చబడాలని చాటింపు వేశాడు. అందరూ వచ్చి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు. అంతే, శత్రువుల మీద దేవుడు మాటుగాండ్ర నియమించగా శత్రు సంహారం జరిగింది. కాపర్ల దుర్గం దగ్గరికి వచ్చేసరికి శత్రువులందరూ శవాలుగా కుప్పలుగా పడిపోయినారు. ఆ తర్వాత వీళ్ళకి జయము, సంతోషము, నెమ్మది, మిక్కిలి నిమ్మళమైనటువంటి పరిస్థితులు ఎదురైనట్లుగా, వీరిని గుర్చిన భయం చుట్టుపట్ల అన్య దేశాల్లో కలిగినట్లుగా లేఖనం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు ఎంత బలమైన వాడైనా, శత్రు సైన్య సమూహాలు ఎంత విస్తారమైనవైనా, ఆ శత్రు సేనల మీద మీకు జయం కలగాలి, మీకు సంతోషం కలగాలి, మీకు నెమ్మది కలగాలి, మీకు ధైర్యం కలగాలి అని అంటే, జీవితకాలం అంతా నిమ్మళంగా బ్రతకాలంటే ఒక్కటే పరిష్కార మార్గం, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత శిఖరాలు ఎక్కాలనుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఉపవాస ప్రార్థన ఉపశమనం మాత్రమే కాదు, ఉన్నత స్థాయికి హెచ్చించుటకు మనకు ఒక నిత్యంలాగా ఉపయోగపడుతుంది. కనుక ఉపవాసం ఉంటే నీరసంగా ఉండొచ్చు, ఉపవాసం ఉంటే శరీరం బలహీనపడవచ్చు, కానీ ఆంతర్య పురుషుడు నూతనపరచబడతాడు. అంతరంగ పురుషుని యందు మనం శక్తిమంతులుగా మార్చబడతాం. ఒక మహత్తరమైన దైవ శక్తితో నింపబడి గొప్ప కార్యాలను చేయటానికి మనం పూనుకుంటాం. పూనుకున్న సర్వ ప్రయత్నాలలో జయమే అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 3వ మాట నేను ముచ్చటకి చెప్పి ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, 57వ అధ్యాయం 10వ వాక్యం, యెషయా గ్రంథం. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక
నీవు సొమ్మసిల్లలేదు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. మొదట చెప్పానండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, చెప్పాలి గట్టిగా, నమ్మువాని సమస్తము. 2, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టివి వదిలిపోవుట అసాధ్యము. ఉపవాస ప్రార్థన వలన సమస్తమును సాధ్యమే. 3వ మాట చెప్తాను చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. తలల పైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను. మనం అందరం కూడా దూర ప్రయాణం చేస్తున్నాం. దూర ప్రయాణం, బహు దూరమునకు వ్యాపించి ఉన్న దేశానికి యాత్ర చేయుచున్న భక్తులం. బహు దూర ప్రయాణం చేయుచున్న, బహు దూరమునకు వ్యాపించి ఉన్న దేశానికి యాత్ర చేయుచున్న భక్తులం. ఈ బహు దూరమునకు వ్యాపించి ఉన్న దేశానికి యాత్ర చేయుచు ఉండగా మార్గాయాసము చేత ప్రయాసపడుతున్నాం. ఇది ఒక ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర. ఈ యాత్రలో 3 అంతస్తులు ఉంటాయి. ఈ యాత్ర 3 అంతస్తులతో ఈ యాత్ర సాగుతుంది. 1 నడక, 2 పరుగు, 3 ఎగరటం. ఆత్మీయ యాత్రలో దూరదేశంలో గమ్యస్థానాన్ని చేరుకోవాలి, గురి యొద్దకు చేరుకోవాలి, పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి, పుణ్యపురుషుణ్ణి చేరుకోవాలి అని అంటే మొదట మనం నడవాలి. అలసిపోకుండా నడవాలి, సొమ్మసిల్లిపోకుండా నడవాలి, ఆగకుండా సాగుతూనే యాత్ర చెయ్యాలి. గమ్యం చేరే వరకు, గురి యొద్దకు చేరే వరకు, గుణశీలుడైన యేసుని సమీపించేంత వరకు మనం యాత్ర చేస్తూనే ఉండాలి. అలసిపోకూడదు, ఆగిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. అమ్మో, మార్గాయాసం చేత నాకు ఆయాసం వచ్చింది, నేను బలహీన పడిపోయాను, నా కాళ్ళు వాసిపోయినాయి, నా చెప్పుల వారు తెగిపోయింది, నా నడికట్టు విడిపోయింది, నా నీరసం పార్సల్ అవుతుంది, ఇక నా వల్ల కాదు బాబోయ్, నేను ఇక నడవలేను, నేను సాగలేను ముందుకి అని ఏ ఒక్కరు కూడా అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, ఆగిపోకూడదు. దూరదేశానికి మనం యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో ప్రయాసపడుతున్నాం గమ్యాన్ని చేరటానికి, ఆ యొక్క మజిలీని మనం సమీపించడానికి యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో నడిచి అలసిపోకూడదు. కొంత దూరం నడిచిన తర్వాత ఏం చేయాలంటే, మామూలుగా అయితే కొంత దూరం నడిస్తే కాసేపు కూర్చుని మళ్ళీ రెస్ట్ తీసుకుని ప్రయాణం చేస్తాం. కానీ ఈ ఆత్మీయ యాత్ర విచిత్రమైన యాత్ర ఏంటో తెలుసా? నెమ్మదిగా నడిచిన మనం నడుస్తూ వెళ్దాంలే అనుకోవడానికి కుదరదట. కొంత దూరం సాధారణమైన నడకతో సాగినటువంటి యాత్రనట పరుగుతో కొనసాగించాలట. నడిచాము అని తృప్తి పడకుండా, నడిచాము అలసిపోయామని ఆగిపోకుండా పరుగు మొదలు పెట్టాలి. బాగుగా పరిగెత్తడం ప్రారంభించాలి. పరిగెత్తి చివరి మజిలి 3వ అంతస్తు ఏంటంటే ఎగిరి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడవాలి, పరిగెత్తాలి, ఆ తర్వాత ఎగరాలి. హై జంప్ చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొంత దూరంగా వెళ్ళి నడుచుకుంటూ వస్తారు, ఆ తర్వాత పరిగెత్తుతారు, ఆ తర్వాత ఒక్కసారిగా హై జంప్ పైకి ఎగిరి అవతలకి చేరుకుంటారు. అలాగే
ఈ ఆత్మీయ యాత్రలో బహుదూరమునకు వ్యాపించి ఉన్న గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలి అని అంటే మనం యాత్రలో ఆగిపోకుండా సాగాలి. ఆ తర్వాత బాగుగా పరిగెత్తాలి. ఆ తర్వాత ఎగరాలి. ఈ మూడవ విషయం ఏంటంటే, ఈ యాత్రలో మనం అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, ప్రయాసపడినా, ప్రయత్నం చేసినా మనం ఏ మాత్రం నిలిచిపోకుండా ఉండాలి అని అంటే, ఆ ప్రయాణం మనకు అసాధ్యమని మనం అనుకోకూడదు. అసాధ్యమని మనం అనుకోకూడదు. అమ్మో నా వల్ల కాదు, నేను నడవలేను, నేను పరిగెత్తలేను, నాకు ఆయాసం వస్తుంది, గుండె ఆగిపోద్దేమో, నేను బలహీనుడిని అయిపోయేటట్టున్నాను, నేను ఇంక బతకనేమో, నేను చచ్చిపోతానేమో, అరే పుణ్యక్షేత్రం కనబడుతుంది, ధైర్యం తెచ్చుకో అని ఎంత చెప్పినా ఇంకా నా వల్ల కాదు, ఇప్పటికే చాలా ప్రయాసపడ్డాను, ఇప్పటికే చాలా అలసిపోయాను, ఇప్పటికే చాలా సొమ్మసిల్లిపోయాను, చూడు నాకు ఎట్లా చెమటలు పడుతున్నాయో అని ఎవరు కూడా కృంగిపోకూడదు, అధైర్యపడకూడదట. ఇది నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను ఛేదించలేను, ఇది నా చేత కాదు అని ఎవరు అనకూడదట. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అని అంటే బైబిల్ చెప్తుంది, నీవు బలము తెచ్చుకుంటివి గనుక నీవు అసాధ్యమని అనుకొనలేదు, నీవు సొమ్మసిల్లలేదు, నీవు అలిసిపోలేదు, నువ్వు ప్రయాసపడినా, నడిచినా, పరిగెత్తినా, ఎగిరినా నీ జీవితంలో ఎక్కడ కృంగుదల, అలసట అనేది రాలేదు నీకు. కారణం ఏంటంటే అసాధ్యం అనేది నువ్వు అనుకోలేదు నీ మనసులో కూడా అనే ఒక చక్కని మాట మనం గమనిస్తాం. మూడవ మార్గం గుర్తుపెట్టుకుని అందరూ, బలము తెచ్చుకున్న వారి జీవితంలో అసాధ్యమైనది ఏది ఉండకుండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నీవు బలం తెచ్చుకోవాలి. జాగ్రత్తగానండి. 3 రకాల బలాల గురించి అవుట్లైన్ చెప్తాం చూడండి. 1 మోరల్ స్ట్రెంగ్త్, 2 ఫిజికల్ స్ట్రెంగ్త్, 3 స్పిరిచువల్ స్ట్రెంగ్త్. 1 మనోబలం, మానసికమైనటువంటి బలం. క్రైస్తవులమైనటువంటి మనకి తప్పనిసరిగా మనోబలం, మానసికమైన బలం ఉండాలండి. ఎవరు మానసిక బలాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది, ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం ఎక్కువ ఉంటుంది. చూడండి, మీకు అర్థమవటం చెప్తాను. ఈ మనోబలం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి కోపముతో దుర్భాషలాడుతూ, దూషిస్తూ మన మీద దాడి చేయటానికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అనుకోండి, కోపంతో అరిచే వ్యక్తికి పెద్ద బలమేమి అవసరం లేదు. కానీ కోపముతో ఊగుతూ, రేగుతూ, వాగుతూ, దూషిస్తూ, దుర్భాషలాడుతున్నటువంటి వ్యక్తిని చూస్తూ తమాయించుకొని అరవకుండా, కేకలేయకుండా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉండటానికి చాలా రెట్లు బలం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు అరవటానికి, దాడి చేయటానికి, ఎదుటి వ్యక్తిని కొట్టడానికి కావలసిన బలం కంటే కూడా నిశ్శబ్దంగా ఉండటానికి, మౌనంగా ఉండటానికి, భరించడానికి, సహించడానికి, తట్టుకొని నిలబడటానికి చాలా రెట్లు బలం కావాలి. ఎదుటి వ్యక్తిని కొట్టే దమ్ము, కండబలం, గుండె బలం, బుద్ధి బలం, మంది మార్బలం కంటే కూడా ఎదుటి వ్యక్తి మాటను భరించడానికి, దూషణలను తట్టుకుని, తమాయించుకుని, మౌనంగా సహిస్తూ చిరునవ్వుతో నిలబడటానికి మానసిక బలం అనేది చాలా అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అంటారు, ఇప్పుడు మైక్ టైసన్ బలవంతుడా, లేకపోతే అతని చేతిలో ఓడిపోయినటువంటి వాడు బలవంతుడు అంటే మీరు చెప్తారు మైక్ టైసన్ ఛాంపియన్ కాబట్టి అతడే బలవంతుడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, కండబలం, గుండె బలం కలిగి, శరీర దారుఢ్యం కలిగి,
చూపులతో భయపెట్టే వికృతమైన వికారమైన రూపం కలిగినటువంటి వ్యక్తి యొక్క రూపము, అరుపులు, ఆ బలం కాదు అవసరం. మానసికమైనటువంటి బలం కలిగి సమస్తాన్ని తట్టుకుని ఓపికతో అన్ని చూస్తూ, అన్ని గమనిస్తూ, అన్ని గ్రహిస్తూ కూడా మౌనంగా ఉండేవాడే అస్సలు సిసలైన బలవంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బలం ఒక్కొక్కళ్ళు పొందెదరుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనకి ఆత్మ బలం అవసరం. ఏ బలం? శిశువు ఎదిగి ఆత్మలో బలము పొంది మనం ఎదగాలి, ఆత్మలో బలాన్ని పొందాలి. ఆత్మలో బలం కూడా అవసరం, మనసులో బలం కూడా అవసరం, శరీరంలో బలం కూడా అవసరం. మీరు బలం తెచ్చుకుంటే చాలండి, మీరు సొమ్మసిల్లిపోరు. మీరు బలం తెచ్చుకుంటే చాలండి, మీరు అసాధ్యం అనుకోరు. మీరు బలం తెచ్చుకుంటే చాలండి, మీరు ప్రయాసపడినా ప్రయత్నం చేసినా సమస్యలరు. దూరదేశానికి రోజు రోజుకి యాత్ర చేస్తూనే ఉంటారు, నానాటికి బలాభివృద్ధి పొందుతూనే ఉంటారు. వారిలో ప్రతి వారు సియోన్లో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. ఈ ఒక్క మాట మీకు ధైర్యాన్ని నింపటానికి బైబిల్లో చక్కని చరిత్ర చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుకుందాం. చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదువని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం గట్టిగా. ఈ చరిత్ర కథనం మనందరికీ తెలిసింది. ఈ మాటలు నేను క్లుప్తంగా చెప్తాను, చూడండి. గానుగ చోటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను, దేవుని దూత ప్రత్యక్షమవటం, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు గిద్యోను ఉన్నటువంటి పరిస్థితులకి దూత చెప్పిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా? గిద్యోను భయంతో ప్రాణరక్షణ కోసం గోధుమలను గానుగ చోటును దుల్లగొట్టుకున్నాడు, శత్రువులు కనబడకుండా. అలాంటి పిరికోడి దగ్గరికి, భయస్తుడి దగ్గరికి దేవుని యొద్ద నుంచి పంపబడిన దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, బల పరాక్రమములు కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి గిద్యోను అంటున్నాడు, చాలే, దేవుడు నాకు తోడుగా ఉంటే, మా పితరులకు తోడుగా ఉండి వాళ్ళకు చేయించు వచ్చిన అద్భుత కార్యాలు ఏమైపోయినాయి? ఇదంతా మాకు సంభవింపనేలా? పొలాలు పాడైపోయినాయి, పంట పాడైపోయింది, నివాస స్థలాలు పాడైపోయినాయి. శత్రు భయంతో మేము కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నాం. మేము మిద్యానీయుల చేత హీన దశకు చేరుకున్నాం. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి, ఇన్ని కష్టాలకి, ఇన్ని నష్టాలకి, ఇంత భయంకరమైన వాతావరణానికి కారణం దేవుడు మాకు తోడుకుంటే ఇలాంటివే జరుగుతాయా అని అంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట, గిద్యోన్ నువ్వు బలం తెచ్చుకో, నువ్వు బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. నిన్ను పంపిన వాడను నేను, నీకు తోడై ఉన్నవాడను నేను, నిన్ను ప్రోత్సహించుచున్నవాడను నేను. బలం తెచ్చుకుని వెళ్ళు. మిద్యానీయుల వశములో నుంచి ఇశ్రాయేలుల సర్వ సమాజాన్ని రక్షించే బాధ్యత నీ భుజస్కంధాల మీద మోపబడి ఉంది. నువ్వు సంకల్పానుసారమైన కారణ జన్ముడవు, సామాన్యుడవు కాదు. సంకల్పములో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతివి, ఒక బలవంతుడివి. లే, బయలుదేరు, బలం తెచ్చుకో.
అని అంటే గిద్యోను అంటున్నాడు, వెళ్ళమంటావా? దేని సహాయంతో ఇశ్రాయేలుని నేను రక్షిస్తాను చెప్పు నువ్వు? నాకు బలం లేదు, ఆయుధాలు లేవు, సైన్యమో లేదు, సామాగ్రి లేదు, సమాజంలో అనుకూలమైన వాళ్ళు, పోరాడే దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు లేరు. దేని సహాయంతో నేను రక్షిస్తానయ్యా? ఎవరి సపోర్టుతో, సహకారంతో నేను రక్షిస్తానయ్యా? నా కుటుంబం కూడా మనషే గోత్రంలో ఎన్నిక లేని కుటుంబం, ఏ యోగ్యత లేని కుటుంబం. నేను నా పితరుల కుటుంబంలో కనిష్ఠుడను, అల్పుడను, అభాగ్యుడను, అనాథను, వట్టివాడను, మట్టివాడను, చేతగాని పిరికి పందను. నేను కనిష్ఠుణ్ణి, నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం, ఏ సహాయమో నాకు లేదు, ఎలా సాధ్యం అనంటే దేవుడు చెప్పిన మాట, అయిననేమి నిన్ను పంపిన వాడను నేనే, ఒకే మనుషుణ్ణి హతమార్చినట్లుగా మిద్యానీలందరినీ నీవు హతము చెయ్యుదవుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకే మనుషుణ్ణి, ఒక్క మనుషుణ్ణి మంటి గర్పించినట్లుగా, హతం చేసినట్లుగా మిద్యానీల సర్వ సమాజాన్ని నువ్వు హతం చేస్తావు. కారణం, నిన్ను పంపిన వాడను నేను, నిన్ను బలపరచువాడను నేను, నీకు వాగ్దానం చేయించున్నవాడను నేను, నీ పక్షముగా ఉన్నవాడను నేను. నీవు చేయాల్సింది ఒకటే, బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో అడుగులు ముందుకి వేయి. నీ బలహీనతలు చూడబాకు, నీ పరిస్థితులన్నీ చూచి కృంగిపోబాకు. ఎన్నిక లేని కుటుంబం, బలహీనుణ్ణి, చేతగానివాణ్ణి, ఏ సహాయం నాకు లేదు, ఎవరి సపోర్టు నాకు లేదు, నేను ఒంటివాణ్ణి, నా వల్ల కాదు, నా ప్రాణాలు రక్షించుకోవటమే నాకు చాలా ఎక్కువ, ఇలాంటి చేతగాని మాటలు ఆపు. బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నిన్ను పంపిన వాడని నేను, నీకు తోడై ఉన్నవాడని నేను, నిన్ను రక్షించువాడని నేను, నీ పక్షంగా జయమిచ్చేవాడని నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నీకు అసాధ్యమైంది ఏది ఉండదు. దేవునికి స్తోత్ర. అంతే, ఇక ఎక్కలేని ధైర్యం తెచ్చుకున్నాడండి. ఆ తర్వాత ఒక కలగన్నాడు. ఆ కల్లో ఒక యవల రొట్టె దొర్లుకుంటా వెళ్ళి మిద్యానీల గుడారాన్ని చీల్చి చెండాడింది. ఆ సైనికులు మాట్లాడుకున్నారు, ఉలిక్కిపడి లేచి, ఇదిగో నాకు కల వచ్చిందిరా, ఒక యవల రొట్టె ఒకటి దొర్లుకుంటా ఇజ్రాయేల్ సర్వ సమాజంలో నుంచి మన గుడారం మీదకి వచ్చి మన గుడారాన్ని కూల్చేసిందిరా, మనం అందరం చల్లా చెదిరైపోయామని కల చెప్పుకోడంటే అప్పుడు వచ్చింది అయ్యగారు ఈ ధైర్యం. దేవుని స్తోత్ర. ఒకవేళ మీకు దేవుడు ఎంత ప్రోత్సహిస్తున్నా, ఎంత బలపరుస్తున్నా, ఎంత ధైర్యపరుస్తున్నా, ఎంత ఎంకరేజ్ చేస్తున్నా మీరు భయపడుతుంటే మీ శత్రువులకు దేవుడు కలలు రెప్పిస్తాడు. ఆ కళ భావము, కళ మీ చెవిలో వినబడేటట్లుగా, ఆ కళ చెప్పుకునేటట్లుగా పరిస్థితులు అనుకూలపరుస్తాడు. అప్పుడైనా మీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ద్వారా మీరు బలం తెచ్చుకుని అసాధ్యములను సాధ్యము చెయ్యుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతవరకు నా చేత కాదు, నా వల్ల కాదు, నేను ఒట్టివాడిని, నేను మట్టివాడిని, నేను బుర్ర తక్కువదాన్ని, నేను అత్తిదాన్ని, నేను పొట్టిదాన్ని, ఎట్టాడి మాటలు మాట్లాడుతూ వచ్చారేమో. ఇక అట్టాడి మాటలు మాట్లాడబాకండి. అయిననేమి బలం తెచ్చుకోండి, నేను నీకు తోడై ఉన్నాను. ఒకే మనుషుడు హతము చేసినట్లుగా మిద్యానీలందరినీ, నీకు విరోధంగా క్రియ చేయుచున్నటువంటి శత్రు సమూహం అంతటిని నువ్వు జయిస్తావు. అన్ని విషయాల్లో నెమ్మదిగా సంతోషంగా ముందుకి సాగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. వాగ్దానం అందరు నోరితే చెప్పండి ఒకసారి గట్టిగా. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు.
మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు. ఉండకూడదంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1 నమ్మాలి, 2 ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి, 3వది బలం తెచ్చుకోవాలి. ఈ నెలలో మీరు బలహీనలు కావద్దు, మీరు కృంగిపోవద్దు. వట్టి వాళ్ళు మట్టి వాళ్ళమని మట్టి ఆలోచనలతో ఆలోచించబాకండి. మహిమగల ఆలోచనలతో బలం తెచ్చుకోండి. మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఆత్మీయ యాత్రలో సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా దూరమును వ్యాపించిన దేశమును చేరుకొనిదముగాక.